ఓం నమో నారాయణాయ నమః. ధర్మోపదేశము. ఈ లోకంలో రెండే స్థిరమైనవి. ఒకటి ధర్మము, రెండు కీర్తి. మిగిలిన కనిపించే బాహ్య వస్తువులన్నీ అస్థిరమైనవే. ఈ సంపదలు, ఆస్తులు, కార్లు, బంగ్లాలు, బ్యాంక్ బ్యాలెన్సులు అన్నీ అస్థిరమైనవే, అనగా నశించిపోయేటివే. అందుకే ధర్మకీర్తిద్వయ స్థిరమని మన పూర్వీకులు చెప్పిన మాటలు ముత్యాల మూటలుగా భావించాలి. మానవులు తమ తమ ధర్మాలను పాటించినప్పుడే వారి కీర్తి దిగ్దిగంతాలకు వ్యాప్తి చెందుతుంది. ధర్మోపదేశం మరియు మానవ ధర్మం అంటే ఏమిటి? ఎవరు ధర్మపరులు, ఎవరు అధర్మపరులు అనే విషయాలపై మన పురాణాలలో అనేక ఉదంతాలు పొందుపరచబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవులు మనసా వాచా కర్మణ ఇతరులకు హాని కలిగించకుండా ఉండటమే మానవ ధర్మము. ఈ ధర్మాలను క్రమం తప్పకుండా ఆచరించేవారే ధర్మపరులు. ఈ మూడు గుణాలను ఆచరించకుండా స్వార్థ చింతనతో పరులను హింసించువారు అధర్మపరులు. పుట్టినవారు సక్రమ పద్ధతిలో తల్లిదండ్రుల సంరక్షణలో ఎదగడం ధర్మం. తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం తల్లిదండ్రుల ధర్మం. ప్రతి వ్యక్తి ఉదర పోషణార్థం సంపాదించుకోవడం ధర్మం. దానిని సద్వినియోగం చేయడం ధర్మం. జ్ఞానాన్ని సంపాదించుకోవడం ధర్మం. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడం ధర్మం. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలకు చిక్కకుండా ఉండడం, వృద్ధులను, పిల్లను, అతిథులను ఆచరించడం మొదలగు దశగుణ ధర్మాలను ఆచరించడమే మానవ ధర్మము. వీటిని ధర్మోపదేశం ఆచరించని వాడు మూరుడుగాను, క్రూరుడుగాను ఈ లోకం పరిగణిస్తుంది. మూర్ఖత్వం, క్రూరత్వం ఎప్పుడెప్పుడు పెరిగిపోతుందో అప్పుడప్పుడు తాను అవతరిస్తానని శ్రీ భగవాన్ శ్రీకృష్ణుడే అర్జునునితో చెప్పినట్లు పేర్కొన్న భగవద్గీత శ్లోకాలను గుర్తు చేసుకోండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుతానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగును మరియు ఆ ధర్మము వృద్ధి నొందును, ఆ సమయమున నేను అవతరింతును. ఆ శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునితో పలికెను. ఇచ్చట సృజన అను పదము ముఖ్యమైనది. దానినెప్పుడు సృష్టించబడుననెడి భావనలో ఉపయోగించరాదు. ఎందుకంటే భగవానుడు దేహమునకు లేదా రూపమునకు సృష్టి అనున్నది లేదు. రూపములన్నీ నిత్యముగా నిలిచియుండుటయే అందులకు కారణము. సృజామి అనగా భగవానుడు తన స్వీయ రూపంతో అవతరించునని భావము. నియమానుసారముగా శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుని ఒక దినమునందలి 7వ మనువు యొక్క 28వ యుగము ద్వాపర యుగాంతము ఆవిర్భవించును. కాగా అతనికి అదే విధముగా విధి నియమానుసారముగా అవతరించాలని నియమం లేదు. అతడు తనకు తోచిన రీతిగా వర్తించగలడు. కనుక అధర్మము ప్రబలి నిజమైన ధర్మము అడుగంటినప్పుడు అతడు తన ఇచ్ఛానుసారము అవతరించుచుండును. ధర్మ నియమములు వేదములందు వివరించబడినవి. అట్టి వేద నియమాచరణము నందు భంగము వాటిల్లినచో మనుజుడు అధర్మవర్తనుడగును. ఆ నియమములు భగవానుని శాసనముల శ్రీమద్ భాగవతము తెలుపుతున్నది. కేవలము శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ధర్మ విధానమును సృజింపగలడు. వేదములు సైతం తొలుత బ్రహ్మదేవుని హృదయమున భగవానుచే పలకబడినవిని తెలియచున్నది. కనుకనే ధర్మ నియమములు సాక్షాత్తుగా భగవానుని నిర్దేశములై ఉన్నవి. ఈ నియమములన్నీ భగవద్గీత యందు స్పష్టముగా వివరించబడినవి. భగవానుని అధ్యక్షతలో ఆ నియమాలను స్థాపించుటయే వేదముల ప్రయోజనమై ఉన్నది. ధర్మము యొక్క అత్యున్నత నియమము తననే శరణు వేడవలెను, అంతకు మించి వేరొకటి లేదనియు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా గీత యొక్క అంత్యమున ప్రత్యక్షముగా ఆదేశించినాడు. ఆ దేవదేవుని సంపూర్ణ శరణాగతి లోనికి వేద నియమములు మనుజుని చేర్చగలవు. అట్టి నియమములు దానవులు మరియు దానవ ప్రవృత్తి గల వారిచే నశింప చేయబడినప్పుడు భగవానుడు అవతరించును. భౌతిక భావనము విచ్చలవిడిగా నుండి లౌకికులు వేద ప్రయాణము ఒక నెపముగా భావించినప్పుడు అవతరించిన బుద్ధుడు శ్రీకృష్ణుని అవతారమని భాగవతము ద్వారా తెలుస్తున్నది. కొన్ని ప్రత్యేక ప్రయోజనములకై గల జంతువధ విషయమున నియమ నిబంధనలు వేదములందు ఉన్నప్పటికీ దానవ ప్రవృత్తి గలవారు ఆ నియమములను పాటింపగనే జంతుబలులను స్వీకరించిరి. అట్టి విపరీతము నాపి వేదధర్మమైన అహింసను నెలకొల్పుట కొరకే బుద్ధుడు అవతరించెను. అనగా శ్రీకృష్ణ భగవానుని
ప్రతి అవతారమునకు ముఖ్య కార్యముండును. అవి ఎన్నియును శాస్త్రములందు సంపూర్ణంగా వివరించబడినవి. కనుక శాస్త్రములందు తెలుపనిది ఎవ్వరినీ కూడా అవతారముగా అంగీకరించరాదు. భగవానుడు భారతదేశమునందే అవతరించుననుట సత్యము కాదు. అతడెక్కడైనను ఎన్నడైనను తాను కోరినట్లు అవతరించగలడు. భగవంతుని తత్వము వైపు మానవులను మళ్లించుటకు మరియు ధర్మ నియమములు వారిచే పాటింపజేయుటకు ఉద్దేశముగా నుండు అన్ని అవతారముల యందును అతడు వివిధ పరిస్థితులకు చెందిన ఆయా జనుల అవగాహన చేసుకుని రీతిలో ధర్మమును గూర్చియే ఉపదేశమసగును. కొన్ని మార్లు అతడు స్వయముగా అరుదించును, మరికొన్ని మార్లు తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపమున గాని సేవకుని రూపమున గాని పంపును, లేదా తానే స్వయముగా గూఢ రూపంలో అరుదించును. ప్రపంచమునందు ఇతర మనుష్యుల కన్నను ఉన్నతుడై ఉన్నందున భగవద్గీత నియమములు అర్జునునికి తెలుపబడినవి. అర్జునుడే కాదు, ఉన్నతులైన వారందరూ ఈ ఉపదేశము గ్రహించుటకు అర్హులై ఉన్నారు. రెండు చే కలిపినచో నాలుగగు ననుట ప్రాథమిక భావం. మరియు ఉన్నత గణితములు రెండింటి యందు సత్యమే అయినను ప్రాథమిక ఉన్నత గణితములందు వ్యత్యాసమున్నది. అదేవిధముగా భగవానుడు అవతరించిన ప్రతిసారి అవే ధర్మములు ఉపదేశించబడినను పరిస్థితుల ప్రకారము అవి ప్రాథమికములు మరియు ఉన్నతములని రెండు విధాలుగా ఉండును. వర్ణాశ్రమ సాంఘిక విధానమును అంగీకరించుట ద్వారా ఉన్నత ధర్మాచరణము ఆరంభము కాగలదు. అనగా సర్వత్రా కృష్ణ భక్తి భావమును జాగృతము చేయుటయే సర్వావతారముల ముఖ్య ప్రయోజనములై ఉన్నది. అట్టి భావనము పరిస్థితులను అనుసరించి కొన్ని మార్లు వ్యక్తమై మరికొన్నిసార్లు అవ్యక్తమై నిలిచియుండును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుచుందును అని పలికిన భగవానుని మాటలను బట్టి భగవద్గీత ప్రకారము సాధు అనగా కృష్ణ భక్తి భావనాపూర్ణుడని భావము. ఒక వ్యక్తి అధర్మ ప్రవర్తనుడుగా గోచరించినను కృష్ణభక్తి భావన లక్షణములను సంపూర్ణంగా కలిగి ఉన్నచో అతనిని సాధువుగా పరిగణిస్తారు. అలాగే కృష్ణ భక్తి భావన లేనివారు దుష్కృతులుగా పిలువబడతారు. అట్టి దుష్కృతులు లౌకిక పారంగతులైనను మూఢులుగాను మరియు నరాధములుగాను వర్ణింపబడుదురు. కానీ కృష్ణభక్తి యందు 100% నిమగ్నమైన వాడు విద్యావంతుడు లేదా నాగరికుడు కాకపోయినను సాధువుగా అంగీకరింపబడును. రావణ కంసులను వధించిన రీతి నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్వయంగా అవతరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దానవులను సంహరించుటకు యోగ్యులైన ప్రతినిధులు అతనికి ఎందరో కలరు. అయినను దానవులచే పీడింపబడు తన శుద్ధ భక్తులను ఆనందింపజేయుట కొరకే అతడు ప్రత్యేకముగా అవతరించును. దానవ ప్రవృత్తి గలవాడు భక్తుని సదా పీడించుచుండును. పీడింపబడేడి భక్తుడు సృజనుడే అయినప్పటికీ అతడు ఆ కార్యమునకు వెనుదీయడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని తనయుడు అయినను ఆ దానవుడు ప్రహ్లాదుని మిగుల పీడించెను. కృష్ణుని తల్లి అయిన దేవకి కంసుని సోదరి అయినను కృష్ణునికి జన్మనివ్వనున్నందున ఆమె మరియు ఆమె భర్త వసుదేవుడు ఇరువురును కష్టములకు గురి కాబడ్డారు. కనుక కంసుని వధించుట కన్నను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే కృష్ణుడు ఆవిర్భవించాడు. అయినను ఈ రెండు కార్యములు ఏకకాలముననే జరిగినవి. కనుకనే సాధువులైన వారిని రక్షించి దుష్టులను నశింపచేయుటకే శ్రీకృష్ణ భగవానుడు వివిధ అవతారములను స్వీకరించునని ఇచ్చట తెలియచున్నది. అవతారము అనునది భౌతిక ప్రపంచము కొరకై భగవద్ధామము నుండి అవతరించును. అట్లు అవతరించిన భగవానుని రూపమే అవతారమని పిలువబడును. అట్టి రూపములు ఆధ్యాత్మిక జగత్తునందు నెలకొనియుండి భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు అవతార నామములు కూడా గోచరించును అని కృష్ణదాస కవి రాజగోస్వామి వారు పేర్కొన్నారు. అవి పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, శక్త్యావేశావతారములు, మన్వంతరావతారములు, యుగావతారములని అవతారములు పలు రకములు. అవన్నీయును క్రమపద్ధతిలో విశ్వమంతటయును అవతరించి ఉండును. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ అవతారములన్నింటికీ మూలమై ఉన్నాడు. ఆది అయిన బృందావన లీలయందే తనన యాడుగోరు శుద్ధ భక్తుల కలతలనన్నింటినీ నశింపచేయుటకై అతడు ప్రత్యేకముగా అవతరించును. అనగా తన విశుద్ధ భక్తులను సంతృప్తిపరచుట ఏ శ్రీకృష్ణ
భగవానుని ముఖ్య ప్రయోజనమై ఉన్నది. ప్రతి యుగమునందు అవతరింతునని శ్రీకృష్ణ భగవానుడు పలికియున్నాడు. కలియుగమునందు అతడు అవతరించగలడని ఈ విషయము సూచించుచున్నది. శ్రీమద్ భాగవతముననుసరించి చైతన్య మహాప్రభువే కలియుగమునందలి అవతారమై ఉన్నారు. ఆయనే సంకీర్తనోద్యమము ద్వారా కృష్ణభక్తిని ప్రచారము కావించి భారతదేశమంతటను కృష్ణభక్తి రసభావమును విస్తరించిరి. అట్టి హరినామ సంకీర్తనము ప్రపంచమునందలి ప్రతి నగరము మరియు ప్రతి గ్రామమునందు ప్రచారము కాగలదని ఆయన భవిష్య ద్వాని పలికి ఉన్నదని శ్రీ చైతన్య మహాప్రభువు దేవదేవుడైన శ్రీకృష్ణుని అవతారమని ప్రత్యక్షముగా కాక అతి రహస్యముగా ఉపనిషత్తులు, మహాభారతము, శ్రీమద్ భాగవతము వంటి శాస్త్రముల రహస్య భాగములలో తెలుపబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఈ సంకీర్తనోద్యమము నందు నేడు కృష్ణ భక్తులందరూ అత్యంత అనురక్తిని కలిగియుందురు. కృష్ణ భగవానుని అవతారము దుష్టంబును వధించుట కొరకు కాక నిర్ణేతుక కరుణతో వారిని తరింపజేయునది అయి ఉన్నది. ఇట్టి అవతార సత్యము నెరిగినవాడు భవబంధముల నుండి ముక్తిని పొందినవాడే కనుక దేహత్యాగానంతరము అతడు శీఘ్రమే భగవద్ధామమును తప్పక చేరగలడు. జీవునికి అటువంటి భవబంధ విముక్తి ఏమాత్రము సులభమైన కార్యము కాదు. నిరాకారవాదులు మరియు యోగులు బహు కష్టములు మరియు జన్మల పిమ్మటయే ముక్తిని పొందగలరు. అయినను వారు పొందెడి ముక్తి కేవలము పాక్షికము మాత్రమే. దానిని సాధించిన పిమ్మటము భౌతిక జగమునకు తిరిగి వచ్చు ప్రమాదము కలదు. కానీ శ్రీకృష్ణ భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును అవగతము చేసుకొనుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట శ్రీకృష్ణ ధామమును పొంది ఈ భౌతిక జగమునకు తిరిగి రావలసిన ప్రమాదము నుండి బయటపడుదురు. కాబట్టి మానవులు తమ తమ ధర్మాలైన తల్లిదండ్రులను గౌరవించడం, బంధువులను అతిథులను ఆచరించడం, అన్నార్థులను శరణార్థులను సాధ్యమైనంత మేర ఆదుకోవడం, కామక్రోధ మోహ లోభ మదమాశ్చర్యాదులకు దూరంగా ఉండడం, మనకు సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శించడం చేయాలి. ఇవి అన్నీ సకాలంలో సక్రమంగా సాగాలంటే ముందుగా ప్రతి వ్యక్తి విద్యావంతుడు కావాలి. ఆర్థిక స్వావలంబనను పెంపొందించుకోవాలి. దాన ధర్మాది పుణ్యకార్యాలు చేయాలి. నిస్వార్థ సేవలను అందించినప్పుడే ఈ మానవ జన్మకు సాకర్యం చేకూరుతుంది. ఇదే భగవద్గీత ధర్మోపదేశం. ఈ ఉపదేశాన్ని తూచా తప్పకుండా పాటించిన మానవుడే మహనీయుడుగా మహోన్నత కీర్తి ప్రతిష్టలను పొందగలడు.